హాయ్ హలో నమస్తే మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను ఒక మంచి వ్లాగ్తో. వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంకేత్. ఈరోజు మేము వచ్చేసాము జాలీవుడ్కి. ఇది బెంగళూరులో ఉంది. హియర్ వీఆర్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ జాలీవుడ్. యాక్చువల్లీ ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట. సో ఈ డే స్పెషల్గా థ్రిల్లింగ్గా సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి జాలీవుడ్కి వచ్చేసాము. సో హియర్ వీఆర్ జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచరస్. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. వావ్. యాక్చువల్లీ ఈరోజు వీక్ డే, సో మరి రష్ అయితే ఉండదని అనుకున్నాము. బట్ ఈరోజైతే స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అయితే బాగా వచ్చినట్టున్నారు ఎక్స్కర్షన్ కానీ. సో మేబీ 2,000 to 3,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో చూద్దాం ఎలా ఈ డే ఎలా హ్యాపీగా జాలీగా ఉంటుందో అని చెప్పేసి. ఇక్కడ మీరు చూస్తున్నారు పార్కింగ్ ఏరియా, 2 వీలర్స్ 4 వీలర్స్ అండ్ బస్సెస్కి గురించి కూడా చాలా పెద్ద స్పేషియస్గా పెట్టారు. అండ్ ఇది ఫ్రీ పార్కింగ్, నో ఛార్జెస్. మీరు ఫస్ట్ టైం మా వ్లాగ్ చూస్తున్నట్టు అయితే దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ టు యువర్ ఛానల్ అఖిల సంకేత్. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. ఇలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫర్. సో ఇది అవుతుంది టికెట్ బుకింగ్ కౌంటర్. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి అయినా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్ షో చేస్తే మనకు ట్యాగ్స్ ఇస్తారు. సో ఆ ట్యాగ్స్ అనేది మన రిస్ట్కి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. వీక్ డేస్ అయితే ఒక ప్రైస్, వీకెండ్ పబ్లిక్ హాలిడేస్ అయితే ఒక ప్రైస్ ఉన్నాయి. సో బఫెట్ లంచ్ కావాలంటే దట్ ఈస్ ఎక్స్ట్రా ప్రైస్, ఎక్స్క్లూడ్ టికెట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ మీకు అవుతుంది అడల్ట్, చిల్డ్రన్, సీనియర్, ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్, 3 డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. సో ఇది ఒక చిన్న వెయిటింగ్ ఏరియా టైప్గా ఉన్నది, చూసుకోవచ్చు. ఇక్కడ అందరూ టికెట్ బుక్ చేసుకొని మనం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆ బ్యాండ్ అయితే మనం రిస్ట్కి పెట్టుకొని సో ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మనకి గైడ్ చేస్తున్నారు మనకి ఎలాగా స్కాన్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి. మనకి ఇచ్చిన ట్యాగ్స్ మీద బార్ కోడ్ ఉంటుంది. సో అది ఇక్కడ స్కాన్ చేసి మనం ముందుకి వెళ్ళాలన్నమాట. ఇది ఒకప్పుడు ఫిలిం థీమ్ స్టూడియో, దాని ఇలాగా రినోవేషన్ చేశారు. జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచరస్ అని. చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే. ఐ లవ్ జాలీవుడ్ అని చెప్పేసి. ఎంట్రన్స్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. కంప్లీట్ వైట్ అండ్ వైట్ తోని. అండ్ జాలీవుడ్ టైమింగ్స్ ఏమించి మార్నింగ్ 11 to 7 PM. ఇక్కడ మీరు వాటర్ ఫౌంటైన్ చూస్తున్నారు కదా. సో ఈ 7 PMకి అన్ని వాటర్ లేజర్ షో అని చెప్పేసి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా ఒక్కొక్క కార్టూన్ టాయ్స్ డిఫరెంట్గా వస్తున్నాయి పిల్లలకి అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెంచడానికి. సో మా బుజ్జి తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం వాటిని అన్నీ చూసి. హలో, హాయ్, come on, let's take one photo. ఒక్కసారి అంత పెద్ద ఫేసెస్ కార్టూన్ చూసేసరికి భయపడిపోయింది మా బుజ్జి తల్లి. చాలా ఎక్సైటెడ్గా ఉంది కానీ అవి దగ్గర నుంచి చూసేసరికి భయపడిపోయింది అనమాట. వాళ్ళు పిలుస్తుంటే తిను వెళ్ళలేదు. హలో, హాయ్ అందరికీ. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ ద జాలీవుడ్. లెట్స్ గో. ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూడొచ్చు బోత్ సైడ్స్ హాలీవుడ్, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ ఇక్కడ పెయింట్స్ ఉన్నాయి. అలాగే ఇవే కాదు, పిల్లలకి ఫేవరెట్ కార్టూన్స్ కూడాను ఇక్కడ పెయింట్స్ ఉన్నాయి. ఇంకోవైపు చూడొచ్చు. సో ఇక్కడ అవుతుంది KGF, విక్రమ్, బాహుబలి, పుష్ప అలాంటివన్నీ ఉన్నాయి. సో దిస్ ఇస్ టామ్ అండ్ జెర్రీ, అవతార్. సో ఇది నాకు తెలీదు ఇది ఏ మూవీ అని చెప్పి. పాండా, హ్యారీ పాటర్, మీనియన్. ఐ లవ్ మీనియన్స్. చాలా చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. సో స్పైడర్ మ్యాన్,
సో ఇలా చాలా ఉన్నాయి పెయింట్స్ అని చెప్పేసి చాలా అట్రాక్టెడ్గా చాలా బాగా చేశారు. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. యూ రియల్లీ ఎంజాయ్ దిస్. ఇదేమించి కిడ్స్ ప్లే ఏరియా, ప్లేటోపియా. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్ కలర్స్ లాలీపాప్స్ ట్రీగా పెట్టారు, చాలా బాగుంది యూనిక్గా. సో ప్లే ఏరియా కాబట్టి చాలా హైజీన్గా ఉండాలి కదా. సో ఇది ఇక్కడేమించి మీరు ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడేమించి మనం బయట స్లిప్పర్స్ అండ్ షూస్ ఇక్కడ షూ ర్యాక్లోనే మనం పెట్టేసి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ అవుతుంది ఏజ్ వైజ్గా టీమ్స్ ప్లే ఏరియా అనేది పెట్టారు కంప్లీట్గా. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఉన్నారు. ఇది ఒక మినీ షాప్ అనమాట. ఇది నుంచి పెయిడ్, మనకి ఏమైనా కావాలి అంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. డ్రింక్స్, రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ కానీ అలా ఏమైనా. సో ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, డ్రై ఫ్రూట్స్, క్యాండీస్, నెక్స్ట్ కలర్ఫుల్ టాయ్ క్యాండీస్ కానీ, చాక్లెట్స్ కానీ, పాప్కార్న్. సో ఇలాంటివి చాలా పెట్టారు. సో రిఫ్రెష్మెంట్గా మనం ఏమైనా తీసుకోవచ్చు. ఈ స్టూడెంట్స్ని మనం కంట్రోల్ చేయగలమా చెప్పండి? వాళ్ళని ఇంకా ఫుల్ ఆఫ్ వింగ్స్ లైక్ బటర్ఫ్లై అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారా? సో వాళ్ళు చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా అట్రాక్టెడ్గా చాలా బాగుంది. మా బుజ్జమ్మ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. వాళ్ళు సిస్టర్స్ని బ్రదర్స్ని చూస్తూ నేను ఎప్పుడు స్కూల్కి వెళ్తాను అని ఆలోచిస్తుందేమో. ఇది అవుతుంది ఇన్ఫాంట్స్ అండ్ టూడ్లర్స్కి చాలా రకాలు పెట్టారు థీమ్స్ అనేది. బ్రెయిన్ గేమ్స్ కానీ చాలా బాగుంది, ఎక్సర్సైజ్ సంబంధించింది కానీ. ఇక్కడ మీరు సిట్టింగ్ ఏరియా చూడండి, చాలా బాగుంది, స్ట్రాబెర్రీ షేప్లోన చాలా బాగుంది ఇది. సో ఇదే కాదు చాలా ఉన్నాయి చిన్న. సో ఇది పోలీస్ స్టేషన్ థీమ్ విత్ జైల్ అండ్ ఇన్వెస్టిగేషన్ రూమ్. అండ్ ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి థీమ్స్, చిన్న థీమ్స్ పెట్టారు. లైబ్రరీ, సూపర్ మార్కెట్, హాస్పిటల్ చాలా పెట్టారు, చాలా బాగుంది. పిల్లలు అయితే రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. మా భుజం అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నది, అలాగే ఎంజాయ్ చేస్తూ కూడా చాలా బాగుంది. ఇది అవుతుంది ఫ్రీ గేమ్ స్టాల్స్. మీకు ఐడియా ఉంటుంది ఆర్చరీస్ గురించి ముందే. పర్ హెడ్ 2 arrows ఇస్తారు. సో వీ కెన్ ట్రై ఇట్ అండ్ అనమాట. ఇదే కాదు ఫ్రీ గేమ్స్ అండ్ పెయిడ్ గేమ్ స్టాల్స్ కూడా ఉన్నది.
ట్రైబల్ థీమ్ చాలా బాగుంది. ఇది చూస్తుంటే నాకైతే విశాఖపట్నం అరకుయే గుర్తొస్తుంది. ఇది మొత్తం బ్యాంబూతోని భలే చేశారు, చాలా బాగుంది. వావ్ చాలా బాగుంది. పెయింట్స్, హట్స్ థీమ్ చాలా బాగుంది. ఈవిడ మమ్మల్ని స్వాగతం పలుకుతున్నట్టున్నది. నాకు వీటిని అన్నీ చూస్తుంటే మా చిన్నప్పుడు పంచతంత్రం సిరీస్ అని చెప్పేసి ఈటీవీలో వస్తుండేది. నాకైతే ఇప్పుడు అదే గుర్తొస్తుంది. మీలో ఎవరికైనా అదే ఫీల్ అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. మా బుజ్జి తల్లి చూడండి, ఆ క్యారెక్టర్స్ని అన్నీ ఇంట్రెస్టింగ్గా ఎలా చూస్తుందో. మన ఇండియాలో నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు. సో ఇక్కడ పెట్టినవన్నీ నార్త్ ఈస్ట్ ట్రైబల్ మ్యాక్సిమమ్. మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర ఇలాగా చాలా వరకు పెట్టారు ట్రైబల్స్ అనేది. సో అప్పుడులో వాడిన వాళ్ళు జ్యువెలరీస్, క్లాత్స్ కానీ, సో వాళ్ళు ఎలా మెయింటైన్ అవుతుండేవారు ఇవన్నీ అన్నమాట ఇక్కడ మనకి షో చేశారు. దంచుతుంది, దంచవే మేనత్త కూతురా. చేసి చేసి అలిసిపోయినమ్మా. ఈ అమ్మ టీ పెడతాను అన్నది, తాయిస్ వస్తాను చూద్దాం ఎలా పెట్టిందో. నాకు గురించి టీ పెట్టావు కదా, బాగుందా టీ? ఇదేనా? ఓకేనా? ఇలా మట్టి కుండలు కాదు కదా. నువ్వు థ్యాంక్ యూ. బాగా చేసావు. సో అది అండి, అన్ని స్టేట్స్ ట్రైబల్ కల్చర్ చూసాం కదా. సో ఇది చూస్తుంటే ఒక్కసారి నాకైతే ఒక యూనివర్సల్ స్టూడియో వచ్చినట్టుగా అనిపించింది అన్నమాట ఇవన్నీ చూస్తుంటే. ఇది అవుతుంది మూవీ థీమ్ లాగా ఉంది. ఇదంతా చాలా బాగుంది. అండ్ ముందు మనం చూసుకున్నాం కదా ఒక మినీ షాప్, అదే మించి కిడ్స్ ఏరియాలో ఉన్నది, ప్లే ఏరియాలో. ఇది కూడాను ఈ మూవీ థీమ్ దగ్గర ఒక చిన్న మినీ షాప్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి, చాలా చాలా టాయ్స్ ఉన్నాయి.
హే బుల్ రైడ్, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండిపోయింది బుల్ రైడ్ చేయాలని. అది ఈరోజు ఆ కోరిక తీరిపోతుంది అనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉన్నది. తిప్పి 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 పిప్పి చేసి పడేశాడండి. అయితే కొద్దిసేపు వరకు కళ్ళు తిరిగాయి, బట్ ఆ తర్వాత అలా సెట్ అయిపోయింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే మా వారు ఇప్పుడు ట్రై చేస్తున్నారు. అతను కూడా మంచిగా బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. ఇవి చూస్తుంటే నాకు ఆరెంజ్ మూవీ గుర్తొస్తుంది. ఆ మూవీలో ఇలానే కదా రామ్ చరణ్ గారు గ్రాఫిటీ చేస్తూ ఉంటారు. చూడండి, మీకు అదే ఫీలింగ్ అనిపిస్తుందా? అబ్బా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్ ట్యాగ్స్. ఇది చూస్తుంటే జపాన్, చైనా అలా గుర్తొస్తున్నట్టుంది. ఈ బోత్ సైడ్స్ మీరు చూడొచ్చు. ఇవి పెయిడ్ స్టాల్స్, ఇవి పెయిడ్ గేమ్ స్టాల్స్. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా డైరెక్షన్స్ పెట్టారు. సో లెఫ్ట్ సైడ్ ఏమున్నా, రైట్ సైడ్ ఏమున్నా అని చెప్పి లెఫ్ట్ సైడ్ మినియేచర్ ఉన్నది. సో అది ముందు కవర్ చేసేద్దామని ఇక్కడ మేము వచ్చేసాము. మినీ డిజ్నీ ల్యాండ్ బాగుంది, బాగా చేశారు మినీగా. దీన్ని చూస్తుంటే నాకు స్కూల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ గుర్తొస్తుంది. బలి బలి బాహుబలి సాహోరే బాహుబలి. మీకు ఆ సీన్ గుర్తుందా? రానా గారు బుల్తో ఫైట్ చేస్తుంటారు. ద మమ్మీ మూవీ ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉన్నది. ఇంకా ఇదైతే చాలా బాగుంది. 2 హార్ట్స్ గార్డెన్ చాలా బాగుంది. ఇదైతే పక్కనే మీరు చూస్తున్నారా, చిన్న చిన్న వేజెస్ గట్టిలాగా పెట్టేసి చిన్న ప్లాంటింగ్ చేశారు. చాలా బాగుంది. అక్కడ ఒక 4 ఫేసెస్. నాకైతే ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. హే, ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్టూన్స్. ఇవి చిన్నప్పుడు ఎప్పుడో అప్పుడు చూస్తుండేదాన్ని. చాలా బాగున్నాయి. నాకు అవి ఓల్డ్ మెమొరీస్ అంతా రీకలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ జాలీవుడ్లో చాలా చాలా బాగుంది. చూసారా నేను ఎవరిని కలిశానో? మానస గారు తెలుగు సీరియల్స్లో చేస్తూ ఉంటారు అండ్ ఫేమస్ యూట్యూబర్ కూడా. మానస గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడ జాలీవుడ్ చూడడానికి. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను ఆవిడకి చూసి. చాలా సరదా వేసింది కూడా ఆవిడకి కలిసి. నేను మానస గారు వ్లాగ్స్ చూస్తూ ఉంటాను. ఇక్కడ డైరెక్ట్గా చూసేసరికి చాలా హ్యాపీ అయ్యాను. మనం ముందు మ్యాప్లో చూసాం కదా, లెఫ్ట్ సైడ్ మించి చాలా రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం రైట్ సైడ్ వెళ్ళాము కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వచ్చాము అంత ఎక్స్ప్లోర్ చేయడానికి. కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎటు ఎంట్రీ ఉందా ఎక్కడ అర్థం ఉందా? అట్లా లెఫ్ట్ కన్ఫ్యూజింగ్. ఎదురుతో తెలియట్లేదు.
Left, take left. Take left. Take right. Take left. తిరిగి బాగా అలసిపోయాం కదా, సో ఫుడ్ బ్రేక్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. ముందుగా మనం ఇక్కడ బఫెట్ ఫుడ్ కూడా చెప్పేసి ఉన్నది, సో అది ఒకవైపు ఉంది, ఇది ఒక ఫుడ్ చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. సో ఈ బోత్ సైడ్స్ ఫుడ్ అనమాట. అటు అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది మనకి ఫుడ్ బఫెట్. ఇది మనం పెయిడ్, డైరెక్ట్ మనకి ఏది కావాలంటే మనం ఇది చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సౌత్ అండ్ స్పైసీ, పంజాబ్ బిస్ట్రో, ఇలా చాలా ఉన్నాయి. సో మనకి ఏది కావాలో అంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుందండి, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. అంత స్పైసీ అయితే ఏం లేదు, ఫుడ్ అయితే చాలా బాగుంది. స్పేషియస్గా సిట్టింగ్ కూడా అంతా చాలా బాగుంది. ఫైనలీ వీఆర్ హియర్. జాలీవుడ్ అంటే ద మోస్ట్ పాపులర్ ద లాస్ట్ వాల్డేనండి. ఈ డైనోసర్ ఇదేనమాట. జాలీవుడ్ మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఇదే. సో ఇది వస్తే మాత్రం దీనికి మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళాలి ఈ రైడ్ అనింది. సో ఈరోజు ఎక్స్కర్షన్ కదా, స్టూడెంట్స్ అందరూ చాలామంది వచ్చారు. సో ఇప్పుడు మా రైడ్, సో ఎలా ఉండదో చూద్దాము.
సో రైడ్ అయిపోయాక దానికి కనెక్టింగ్ ఇక్కడ ఒక చిన్న డైనోసార్ మ్యూజియం అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ డైనో ఎగ్స్, డైనోసార్ బోన్స్ ఏంటి, డైనోసార్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో సెల్ఫీ జోన్ అని చెప్పేసి చాలా బాగుంది, బాగా పెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ఇంకా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి. రైడ్స్, డాన్సింగ్ పెరేడ్, లేజర్ షో, ఇలా చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ and do subscribe for more videos. Thank you for watching.